హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఎస్ టైమ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుంది. సో అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు రేపు నుండి మనకు ఫిబ్రవరి 10వ తేదీ వరకు మీ ఇంటికి అధికారులు అయితే వస్తారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం సర్వే అయితే చేస్తున్నారు. అయితే ఈ సర్వే ఏంటి, సో మన ఇళ్లకు వచ్చి ఏమేమి అడుగుతారు, ఏ డాక్యుమెంట్స్ మనం చూపించాలి, పూర్తిగా వివరాలు స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్ఫర్మేషన్ తెలియని వాళ్ళకు కూడా షేర్ చేసి తెలియపరచండి. ఇక మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు రాష్ట్ర ప్రభుత్వం ఒక సర్వే అయితే చేయబోతున్నారు. ఆ సర్వే పేరు యూఎస్ఎఫ్ సర్వే అండి. సో దీని మీనింగ్ వచ్చేసి మనకు యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే, అయితే ఐకీకృత కుటుంబ సర్వే అనేది చేయబోతున్నారు. అయితే మనకు రాష్ట్ర ప్రభుత్వము చేపట్టినటువంటి పేదలు, మధ్యతరగతి, ఉద్యోగులు, వృద్ధులు అన్నిటి కోసం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఇంటికి సమాచారాన్ని అయితే సేకరించడానికి అధికారులతో ఈ సర్వే అయితే చేపట్టబోతున్నారు. ఈ సర్వేలో ఏమి జరగబోతుందని చూసుకున్నట్లయితే ప్రభుత్వం ప్రతి ఇంటికి వార్డు సచివాలయ అధికారులు అయితే పంపిస్తారు. సో కుటుంబ సభ్యుల యొక్క వివరాలు కానివచ్చు, పేర్లు కానివచ్చు, వయసు కానివచ్చు, ఆధార్ కార్డులు, ఇంకా ఎక్సెట్రా వివరాలు అనేది అడుగుతారు. సో విద్య, ఉద్యోగము, ఆస్తి, సామాజిక, ఆర్థిక పరిస్థితిని కూడా అయితే అడగడం అయితే జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీ ఇంట్లో ఎవరైనా ఉన్నారనుకోండి, సో చదువుకొని ఏమైనా జాబ్ అనేది చేస్తున్నారా లేదా అనేది కూడా వాళ్ళకు క్లారిటీగా మీరు చెప్పాల్సి అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి ప్రస్తుతం పొందుతున్నటువంటి పథకాలు, ఏమన్నా మీరు పథకాలు రీసెంట్గా ఏదైనా పెన్షన్ తీసుకుంటూ ఉంటే పెన్షన్ తీసుకుంటున్నారా లేదా, ఇంకా ఏదైనా స్కీమ్స్ ద్వారా మీరు పథకాలు పొందుతున్నామనండి, లేదంటే మేము పొందడం లేదంటే కనుక మేమేం పొందడం లేదని చెప్పేసి వాళ్ళకు రిప్లై ఇవ్వండి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఈ సర్వే యొక్క ముఖ్య ఉద్దేశం చూసుకున్నట్లయితే ప్రభుత్వ పథకాలు అర్హులకు సరిగ్గా అందేందుకు, ఏవైనా కుటుంబ పథకాల నుండి వెడల్పు కాకుండా ఉండేందుకు, అలాగే డేటాను ఒక చోట ఉన్నంతగా అప్డేట్ చేయడానికి, దిగువ పథకాల పనితీరు మెరుగుపరిచేందుకు, అంటే కరోనా వంటి పరిస్థితుల్లో సేవల సమర్థ డెలివరీకి కూడా ఇది ఉపయోగపడుతుంది. సో ఫ్రెండ్స్, చూసారు కదా, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పథకాలకు సంబంధించి, అంటే అందరికీ కాకుండా, అంటే కొంతమంది ధనవంతులు ఉంటారు, కొంతమంది పూర్ ఉంటారు, మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటారు. సో ఎవరికి పథకాలు దక్కాలి, ఎవరికి దక్కకూడదు అని చెప్పేసి ఈ సర్వేలో కూడా మనకు అర్థమవుతుంది. గవర్నమెంట్కి ఎలా జరుగుతుందని చూసుకున్నట్లయితే ప్రతి ఇంటికి ఉద్యోగి వస్తారు, అంటే సచివాలయ ఎంప్లాయీ అయితే వస్తారు. నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క ఫోన్ను యాప్లో మీకు వివరాలు అనేది నమోదు చేస్తారు. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఒక ఫోన్లో వివరాలనేది నమోదు చేసుకుంటారు. ఆధార్, పాన్ వంటి వ్యాలిడిటీ చేస్తారు. అలాగే ఆ సమాచారంతో ప్రభుత్వ పథకాలకు మెరుగ్గా పనితీరునైతే చేస్తుంది. ఈ పక్క కలిగే ప్రయోజనాలు చూసుకున్నట్లయితే కుటుంబ వివరాలు అప్డేట్ అయి ఉండాలి, పథకాలు త్వరగా అందడము, సర్టిఫికేట్ వేగంగా వస్తాయి, ఫ్యామిలీ బెనిఫిట్ కార్డు లాంటి సదుపాయాలు కూడా అయితే మీకు అయితే ఉంటాయి. ఈ సర్వే తర్వాత ప్రభుత్వ సేవలు మీకు సమయంగా అయితే చేరుతాయి, అంటే కరెక్ట్ టైంకి చేరుతాయి. ఇక నెక్స్ట్ వచ్చేసి ముఖ్యమైన విషయం చూసుకున్నట్లయితే మీరు సరైన సమాచారాన్ని ఇవ్వాల్సి అయితే ఉంటుంది. చాలామంది ఏంటంటే మాకు డబ్బులు వస్తాయి, ఏదో ఉంది బెనిఫిట్ అని చెప్పేసి సర్వే నిమిత్తం ఏంటంటే ఫేక్గా కొంచెం ఏదైనా యాడ్ చేసి చెప్తారు. సో అలా మీరు చెప్పకూడదు. మీ దగ్గర ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో ఆ ఇన్ఫర్మేషన్ మాత్రమే వాళ్ళకు షేర్ చేయాల్సి అయితే ఉంటుందండి. అలాగే యూఎఫ్ఎఫ్ సర్వే అనేది ప్రతి కుటుంబం యొక్క వివరాన్ని రాష్ట్రం మొత్తంగా అప్డేట్ చేసి అంతటా పథకాలు సమర్థవంతంగా అందేలా ప్రజల డేటాను ఒక డేటాబేస్లో ఉంచే పెద్ద కార్యక్రమం అని చెప్పేసి కూడా ఇక్కడైతే చెబుతున్నారు. సో ఫ్రెండ్స్, చూసారు మనకు యూఎఫ్ఎస్ సర్వే అనేది అనగా మనకు యునైటెడ్ ఫ్యామిలీ సర్వే. సో ఈ సర్వే చేస్తున్నారు. మనకు ఈ సర్వే అనేది ఫిబ్రవరి మనకు 10వ తేదీ వరకు అయితే ఉంటుందని చెప్పేసి కూడా అయితే చెబుతున్నారు. జాగ్రత్తగా ఏ టైంలో కూడా అధికారులు మీ ఇళ్ళకైతే రావచ్చు. సో వచ్చిన తర్వాత వాళ్ళు అడిగినటువంటి డీటెయిల్స్ అనేది సబ్మిట్ చేయండి. సో ఇదండి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.